ఒరే 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 వెళ్ళేవాడికి సున్నం ఎందుకురా వేయడం? ఏమరా మనకెందుకు, గురువుగారు చెప్పినట్లు చేద్దాం అంతే. ఉన్నవేమంటే సున్నం వేద్దాం, కన్నం వేయమంటే కన్నం వేద్దాం. ఓం శివాయ నమః. ఓం శివలింగాయ నమః. ఓం జ్వలాయ నమః. ఓం జ్వలలింగాయ నమః. ఓం ఆత్మాయ నమః. ఓం ఆత్మలింగాయ నమః. ఓం పరమాయ నమః. ఓం పరమలింగాయ నమః. బ్రాహ్మణోత్తమ, ఎవరు? చిత్రలేఖ నువ్వా? ఇంత నిశ్చలాంతకరణతో పూజ చేయగలిగిన మీరు ధన్యులు. నాకొట్టి భాగ్యం కలగలేదు. ఎందువల్ల? మీ వల్లనే. ఆ వల్లనా? మేము మీ మందిరం వైపోయినను రాలేదే. అందువల్లనే మీ భక్తి ప్రపత్తులను చూసి అనుసరించే అవకాశం నాకు లభించక. చిత్రలేఖ, మబ్బు నీ మందిరానికి ఆహ్వానిస్తున్నావా? నేను ఆహ్వానించడం ఎందుకు? సర్వం ఇదే కదా. ధన్యుణ్ణి చిత్రలేఖ, ధన్యుణ్ణి. నేను మాత్రం ఆనందం, ఆనందం, ఓయ్ ఎక్కడున్నావే? ఇక్కడే ఉన్నా. ఏమిటండి మీ ఆవేశం? పరమేశ్వర సాక్షాత్కారమే. అందుకు ఒక మహత్తరమైన వ్రతం ఈ గ్రంథంలో దొరికింది. నేను ఇప్పుడే రాజమండ్రానికి వెళ్ళొస్తాను. గురువు గారండి, ఇవిగో అన్ని సిద్ధం చేశామండి. సిద్ధం చేస్తే నాతో చెప్పడం ఎందుకురా? ముందు ఇంటికి సున్నం వేయండి. అలాగేనండి. ఓరి బుద్ధిహీనులారా, ఇంటికి ఎందుకురా? మన ఇంటికి సున్నా వేయి. ఓరి తెలివి తక్కువ సావట బోడి దద్దమ్మలారా, ఆ మాత్రం తెలియదురా? ముందు ఇంటికి సున్నం వేయమంటే ఇంటి ముందు ఇంటికి సున్నం వేయమనా అర్థం. అందుకనే రా మీరు గురువు గారి చేత అన్ని తిట్టుకుంటున్నారు. రే, దాని అర్థం ఏమిటంటే ముందు మన ఇంటికి సున్నం వేయాలి, తరువాత పెళ్లి వారి. అర్థమైనా? పరమేశ్వర సాక్షాత్కారమా? అవునమ్మా, పరమేశ్వర సాక్షాత్కారానికి పరమ సులభమైన మార్గం ఈ పంచాక్షరీ వ్రతం ఒక్కటి. 5 దినములు ఐహికేచ్ఛలను మరచి నిద్రాహారాలు మాని భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరించాలి. 5వ నాటి రాత్రి సుఖనిద్ర చేసి సూర్యోదయా పూర్వమే ఆహారం పాలన చేయాలి. స్వామి, రేపటి నుంచే పంచాక్షరీ వ్రతం ఆరంభిస్తాను. అది ఎలా చేయాలో సెలవియండి. అందుకేనమ్మా శివమహాత్మ్యం అనే ఈ గ్రంథం తీసుకొచ్చాను. శ్రద్ధగా విను. మిమ్మల్ని చెరసాల రక్షకులుగా వినియోగించడం ఇప్పుడు ఉపయోగించండి. దుర్మార్గురాలైన రంజని తగిన ఫలం అనుభవించడం. ఇంకా మహారాజు పని పట్టాలి. మన వాళ్ళంతా ఎక్కడున్నారో వెదకి తీసుకురండి. చెప్తాం. క్షమించండి మహారాజా. ఏమిటది మంజరి? నిన్న పరమానందయ్య గారు విచ్చేసి అమ్మగారికి ఒక వ్రతం ఉపదేశించారు. ఆ వ్రతం 5 దినాలు ఎవరిని చూడకూడదట. చేతికందిన ఫలం తోలగొట్టినట్టు ఎంత పని చేశాడు ఈ అమాయక బ్రాహ్మడు. ప్రభు, మంత్రి చెరసాలను తప్పించుకొని పారిపోయాడు. పోతే పోయాడు, వ్యర్థుడు. వాడేం చేయగలడు? అంత క్షేమమా అండి? ఒరే, జాగ్రత్తగా తీసుకువెళ్ళరా. దయచేయండి, 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 దయచేయండి. వస్తున్నారా?
వస్తున్నారు బాబా. ఏం బాగోలేదా? బాగుంటుంది. ఏమి మా భాగ్యం, తమది చంద్రపురేనా అండి? అవునండి. ఒరే అతి జాగ్రత్తగా తీసుకువెళ్ళరా. మంచివారా దయచేయండి. అమ్మ బాబు అందరినీ తప్పొచ్చున్నారు. ఏమిటా ఇదంతా? మర్యాదగానే వేస్తున్నామండి. నోర్మై, మర్యాదగా వేస్తున్నారట. మిమ్మల్ని వేయమన్నారా ఈయన? ఎందుకంటే అరుస్తారు? చూస్తారే, వీళ్ళందరికీ వేయండి సున్నం. ఊరికవయ్యా, మమ్మల్ని పెళ్లికి పిలిచి మా ముఖాన్ని సున్నంపై ఇస్తామటయ్యా. నా మాట వినండి, తొందరపడకండి. ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి కానీ ఇదా మర్యాద? ఇదా పెద్దమంటారా? మీ పిల్ల వద్దు, ఈ పెళ్లి వద్దు. పదండి. ఏమండి, ఎంత పని జరిగిందండి? మీ మొహాల మంట, మీ కష్టాలు కలిపి కాస్త మీకేం పోయే కాలం వచ్చిందిరా. నా పిల్ల పెళ్లి పాడు చేసి నా గుర్తుకు వచ్చారు. ఏమండి ఏమండి, వీళ్ళ మీద మీకు ఇంకా నమ్మకారం పోలేదు. ఈ దిక్కుమాల గుంపు ఇంకా ఎందుకండి ఈ గొప్పలో? వెళ్ళిపోండి రా బయటికి. నేను మిమ్మల్ని భరించలేదు. ఈ ఇంట్లో ఇక మీకు స్థానం లేదు. పొండి ఒకటి పొండిరా. అలాగే గురువు గారు, అలాగే. రండ్రా, వెళ్ళిపోదు. రండి గురువు గారు, వెళ్ళొస్తామండి. అమ్మా అడుగుతున్నావమ్మా. ఎంత కర్మ కాలిపోయిందిరా భగవంతుడు. ఒక్కగానొక్క పిల్ల, మంచి సంబంధం వచ్చింది కదా, ఎంతో ముద్దు ముచ్చటగా పెళ్లి చేద్దాం అనుకున్నాం. కానీ ఇట్లా నలుగురిలో నవ్వులు పాలవుతామని కల్లో కూడా అనుకోలేదు. ఏడోకమ్మా, ఎందుకమ్మా ఏడుస్తారు? సంతోషించాల్సిన దానికి. అవునమ్మా, మా కర్మగాలి మేము ఏడుస్తూ ఉంటే మధ్యలో మీ దెప్పడు కూడా లేనికమ్మా. మేమేమి దెప్పి పడవడం లేదమ్మా. ఎలాగో ఈ పెళ్లి తప్పిపోయింది గనక ఇప్పుడు నిజం చెప్పడానికే వచ్చాం. ఏమిటిది? శంకరయ్య కొడుకు క్షయరోగి. క్షయరోగి? అవునండి, మాకందరికీ తెలుసు. ఆ విరూపాక్షయ్య గారు శంకరయ్య గారి దగ్గర లంచం పుచ్చుకుని మిమ్మల్ని మోసం చేసి పెళ్లికి ఒప్పించాడు. మీరు ప్రధానం కూడా చేసుకున్నారని మేము నోరెత్తకుండా ఊరుకున్నాం. అయ్యయ్యో, నా బంగారు తల్లి గొంతు కూసేవాళ్ళమని. సందేహం ఏమిటి? మీ పిల్ల ఎంతో అదృష్టవంతురాలు. మీ శిష్యులు మీకు ఉపకారమే చేశారు. ఈ పెళ్లి తప్పిపోయినందుకు సంతోషించండి. విన్నావా విన్నావా? తెలివి తక్కువ వాళ్ళైన వాళ్ళు చేసిన పనులన్నీ మన మీదకే వచ్చాయి. ఇవాళ చిత్రలేఖాదేవి గారి వ్రతం పరిసమాప్తం అవుతుంది. ఇంతవరకు ఆ దేవుడు తీరాలేదు. పరిసమాప్తి ఎక్కడింది? ఈ రాత్రి నిద్రించి రేపు సూర్యోదయానికి పూర్వం పాలన చేయాలి. ఏమో ఈలోగా ఆ దేవుడు దిగొస్తాడేమో. ఇక్కడ ఎవరో పెద్ద మనుషులు పనిచేశారా? అవునరా,
కొని మనం కూడా పెద్ద మనుషులు అయిపోదాంరా.